డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆర్జీవీ పలు ఇంటర్వ్యూల్లో హిందూ దేవత దేవి విగ్రహాలను విమర్శిస్తూ వారిని హేళనగా మాట్లాడుతున్నారని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇక హిందూ గ్రంథాలు, ఇండియన్ ఆర్మీపై ఆర్జీవీ అనుచితంగా మాట్లాడారని రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద ఆర్జీవీతో పాటు ఆయనను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ పై కూడా కేసులు నమోదు చేశారు. హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా రామాయణ మహాభారతాలని, అలాగే శ్రీకృష్ణ భగవానుడిని, శ్రీరామచంద్రుడిని, సీతమ్మ వారిని చాలా తక్కువ చేసి మాట్లాడడం, చాలా వ్యంగ్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఈ శాంతి భద్రతల సంస్థ మతపరమైనటువంటి వివాదాలకి ఎక్కువగా దారితీస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి మతపరమైనటువంటి వివాదాల్లో చాలా వరకు రామ్ గోపాల్ వర్మ ప్రమేయం ఉందని మా ఆరోపణ. రామ్ గోపాల్ వర్మ చేసేటటువంటి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా స్వప్న అనే యాంకర్ ఆమె పూర్తిగా అతనికి అనుగుణమైనటువంటి ఒక ప్రశ్నలోనే ప్రిపేర్ చేసుకొని ముందుగానే వాళ్ళ కాన్స్పిరసీకి అనుకూలంగా ప్రిపేర్ చేసుకొని ఆ విధంగా ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఒక కంప్లైంట్ కూడా మేము లాడ్జ్ చేయడం జరిగింది. దాని మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు ప్రకారం 487 కింద రిజిస్ట్రేషన్ చేశారు.